శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ బహుళ పాడ్యమి శుక్రవారం. కృష్ణవేణి పుష్కరోత్సవాలలో 8వ రోజు. పుష్కర వ్రతం నిర్వహించుకునేటటువంటి వాళ్ళు పుష్కరమునకు సంబంధించినటువంటి 12 రోజులు విధి విధానాల్ని అవలంబించాలి. ముఖ్యంగా పుష్కరాల్లో ప్రథమ కర్తవ్యం, ప్రధాన కర్తవ్యం స్నానం, పుష్కర స్నానం. ఆ పుష్కర స్నానాన్ని సంకల్పపూర్వకంగా కన్యాగతే దేవగురవు అని చెప్పి సార్ధత్రికోటి తీర్థసహిత పుష్కర ఆగమనే కృష్ణవేణి నది స్నానం కరిష్యే అంటూ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. స్నానం చేశాక అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఇంత విశేషమైనటువంటి జనవాహినితో కూడినట్టు కార్యక్రమం కాబట్టి కేవలము ముఖ్యంగా 3 మునకలు వేయటం కర్తవ్యం. అంత పరిమితంగానే స్నానం చేసుకుని అర్ఘ్యప్రదానం. మొట్టమొదట బృహస్పతికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఈ పుష్కరాలకు కారకుడు బృహస్పతి. బృహస్పతి యొక్క ఆగమనాన్ని బట్టే, ఆయన ఒక్కొక్క రాశిలో ప్రవేశించే దాన్ని బట్టే పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి ఆ పుష్కరునికి సంబంధించినటువంటి ప్రవేశానికి కారకుడైనటువంటి బృహస్పతికి ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశిస్తే పుష్కర ఆగమనం జరుగుతోంది. ఆ బృహస్పతికి ముందుగా అర్ఘ్యం ఇవ్వాలి. బృహస్పతే సురాధ్యక్ష సర్వదేవ నమస్కృత గృహాణార్ఘ్యం మయా దత్తం కన్యాస్థో భార్యయా సహా అని చెప్పి, ఓ బృహస్పతి సురాధ్యక్షుడా, దేవతలకి అధ్యక్షుడు, ఆయన మంత్రి స్థానంలో ఉన్నటువంటి వాడు. సర్వదేవ నమస్కృత, సమస్త దేవతలు కూడా ఆయనకి నమస్కారం చేస్తారు. ఎందువల్లంటే దేవగురు ఆయన, అందరి దేవతలకి గురువు. గురువు అయినటువంటి వాడు అందరికీ కూడా ఆరాధ్యుడే. అలా అందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడా. మయా దత్తం అర్ఘ్యం గృహాణ, నేను సమర్పించేటటువంటి అర్ఘ్యాన్ని స్వీకరించవలసింది అని చెప్పి అలా 2 చేతులతో నీళ్లు తీసుకుని అర్ఘ్యప్రదానం చేయాలి. ఆ తర్వాత పుష్కరునకు అర్ఘ్యప్రదానం చేయాలి. బృహస్పతి వెంట వచ్చి కృష్ణవేణి నది యందు ప్రవేశించి సార్ధత్రికోటి తీర్థాలతో ఉన్నటువంటి పుష్కరునకు అర్ఘ్యప్రదానం చేయాలి. ఆ తర్వాత కృష్ణవేణి నదికి అర్ఘ్యప్రదానం చేయాలి. వాణి హిరణ్య గర్భులకు, లక్ష్మీనారాయణులకు, ఉమామహేశ్వరులకు అర్ఘ్యప్రదానం చేసి సూర్యభగవానునకు, అగ్నిదేవునకు, ఇంద్రునకు, ఇటువంటి దేవతలకందరికి కూడా అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. తరువాత వాలఖిల్యాది మునులకి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. సప్తఋషులకి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. సనక సనందనాదులకి ఇవ్వాలి. కపిలాదులకు కూడా ఈ సందర్భంగా అర్ఘ్యప్రదానం చేసేటట్లయితే ఆ కార్యక్రమం పూర్తి అవుతుంది. స్నానము, అర్ఘ్యప్రదానము అనంతరము దాన కార్యక్రమం నిర్వహించాలి. ఈ 8వ రోజు దానం చేయవలసినటువంటివి అల్లము, కంద, పూలదండ మొదలైనటువంటివి దానం చేయాలి. అలాగే విశేషమైనటువంటి పుణ్యకార్యం వస్త్రదానంతో, వస్త్రము సమర్పించడం ద్వారా విశేష పుణ్యకార్యంగా నిర్వహించాలి. వస్త్రదానం వల్ల వాసోదశ్చంద్రసాలోక్యం అని శాస్త్రం చెబుతోంది. మనుధర్మశాస్త్రం చెప్పింది. మనువు చెప్పాడు వాసోదస్ చంద్రసాలోక్యం,
వాసస్సు అంటే వస్త్రమును దానం చేసినటువంటి వాడు చంద్రలోకాన్ని పొందుతాడు. సాలోక్యముక్తి చంద్ర దర్శనం చేస్తూ అక్కడే చంద్రలోకంలో ఉండేటటువంటి అవకాశాన్ని పొందుతాడు అని చెప్పబడ్డది. కాబట్టి ఉత్తరగతుల్లో సూర్యలోకము చంద్రలోకము కూడా చేరుతాయి. అటువంటి చంద్రలోకాన్ని చేరటం కోసమని వస్త్రదానం చేయాలి అని చెప్పి ఆ రోజు కార్యక్రమంలో చెప్పబడ్డది. ఆ తరువాత 8వ రోజు దైవారాధన. ప్రతిరోజు కూడా ఒక్కొక్క దైవాన్ని ఆరాధించవలసినటువంటి కార్యక్రమం ఉంటుంది. అందులో వేదికని సిద్ధం చేసుకుని, మండపం సిద్ధం చేసుకుని, అక్కడ తూర్పు వైపున ఉండేటటువంటి వేదిక మీద బృహస్పతిని ఆవాహన చేయాలి. ఉత్తరం వైపు ఉండేటటువంటి మంటపం మీద పుష్కరుని ఆవాహన చేయాలి. అలాగే దక్షిణం వైపున ఉండేటటువంటి మండపం మీద ఒక్కొక్క దేవతని, రోజుకొక దేవతని ఆవాహన చేస్తూ ఈ 8వ రోజున ఈశ్వరుని ఆవాహన చేయాలి. ఈశ్వరుని ఆవాహన చేసి ఆయనకి పూజలు నిర్వహించాలి. చూడోత్తంసిత చారు చంద్ర కలికా చెంచచ్చిఖా భాస్వరో లీలాదగ్ధ విలోల కామ శలభ శ్రేయో దశాగ్రే స్ఫురన్ అంతఃస్ఫూర్జదపారమోహ తిమిర ప్రాగ్భారముచ్చాటయన్ చేతస్సద్వని యోగినాం విజయతే జ్ఞాన ప్రదీపో హరః అని చెప్పి ఆ హరుణ్ణి ఆవాహన చేసుకోవాలి. ధ్యానము చేసి, ఈ ధ్యానము పరమశివుణ్ణి ఒక జ్యోతిస్వరూపుణ్ణిగా తెలియజేసేటటువంటిది. జ్యోతిర్లింగ స్వరూపుడు పరమశివుడు కాబట్టి జ్యోతిస్వరూపునిగా మనం ఈ ధ్యానం చేసుకుని ఆవాహన చేసుకుంటాం. చూడోత్తంసిత చారు చంద్ర కలికా చంచచ్చిఖా భాస్వర. పరమశివునకు నెత్తిన చంద్రరేఖ ఉంటుంది. జ్యోతికి, దీపానికి చివరి భాగంలో కాంతినిచ్చేటటువంటి కలిక అంటే మొగ్గ, ఒక పువ్వుకి సంబంధించినటువంటి మొగ్గ ఎలా ఉంటుందో అలా దీపానికి కూడా కొన భాగము మొగ్గలాగా ఉంటుంది. కాబట్టి చంద్రకలిక, చంద్రుడు ఆయన నెత్తిన ఉంటాడు, దీపానికి నెత్తిన ఆ కలికా భాగం ఉంటుంది. ఆ విధంగా ఉండేటటువంటి వాడు దీపానికి శిఖలాగా కాంతినిస్తుంది, దీపశిఖ. అట్లాగే శివుని యొక్క నెత్తిన ఉన్నటువంటి చంద్రరేఖ కూడా కాంతినిస్తుంది. లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయోదశాగ్రే స్ఫురన్. అలాగే పరమశివుడు లీలాదగ్ధ విలోల కామశలభ. పరమశివుడు మన్మధుణ్ణి దగ్ధం చేశాడు. ఈ జ్యోతి ఎట్లాంటిది అంటే మన్మధుడు అనేటటువంటి శలభాన్ని దగ్ధం చేసేటటువంటిది. దీపం మీద మిడతలు రాలి అవి దగ్ధమైపోతూ ఉంటాయి. శలభమునకు అంటే మిడతకి నేత్రేంద్రియ చాపల్యం ఎక్కువ. కళ్ళకి బాగా కాంతి కనపడ్డదంటే నేరుగా వెళ్ళి దాని మీద వాలుతుంది. ఇది మనకి ప్రమాదమా, ప్రాణం పోతుంది ఆయన ఆలోచన కూడా ఉండదు. అట్లా దీపాల మీద రాలుతూ ఉంటాయి. అటువంటి దీపం మీద రాలే మిడతలాగా పరమశివుని జోలికి వెళ్ళి మన్మధుడు భస్మమయ్యాడు. శివుడి పరంగానేమో మన్మధుడు భస్మం కావటం, దీపజ్యోతి పరంగానేమో శలభము భస్మం కావటం. అంతఃస్ఫూర్జదపారమోహ తిమిర ప్రాగ్భారముచ్చాటయన్. అంతఃభాగంలో ఉండేటటువంటి పరమశివుడు మన అంతఃకరణలో ఉండేటటువంటి తమస్సుని, చీకటిని పోగొడతాడు. దీపము కూడా ఇంట్లో ఉండేటటువంటి అంతఃభాగంలో ఉండేటటువంటి చీకటిని పోగొడుతుంది. అలా ఉంటూ చేతస్సద్మని యోగినాం విజయతే జ్ఞాన ప్రదీపో హరః. యోగుల యొక్క మనస్సునందు విహరించేటటువంటి ఆ పరమశివుడు
అనుగ్రహించుగాక అని జ్యోతిస్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని చెప్పేటటువంటి ఆ పరమశివుణ్ణి ధ్యానం చేసి షోడశోపచార పూజలు చేయటం ద్వారా ఈ 8వ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. స్వస్తి.